పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి యోగాలు తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 11 కనపడుతున్నది. రాజపూజ్యం 4, అవమానం 7. రాశివారి గ్రహస్థితి చూసినట్లయితే గురుడు జన్మరాశిలోకి మారబోతున్నాడు. జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు యోగాన్ని పూర్తిగా ఇవ్వలేడు, కానీ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మాత్రం మీకు తప్పకుండా మంచే చేస్తాడు. అంతేకాకుండా అష్టమ రాహు ప్రభావం పూర్తిగా ఉన్నది ఈ రాశివారి మీద. భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. దీనివల్ల ఉద్యోగస్తులకి అత్యద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి బదిలీలు, అలాగే ప్రమోషన్లు మీకు కదలాల్సినటువంటి అవసరం కనపడుతున్నది. అలాగే అనుకోనటువంటి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కనపడుతున్నది. అలాగే అనుకోని ఖర్చులు కూడా కనపడుతూ ఉన్నాయి. అష్టమరాహు ప్రభావం వల్ల మానసికంగా ఎప్పుడూ చింత ఉంటూ ఉండడం, ఏదో ఒక విషయంలో మనం ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండడం కనపడుతున్నది. రాజకీయ రంగం వాళ్ళకి చక్కగా ప్రజలలో మంచి పేరు రావడం కనపడుతున్నది. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి కాలం కనపడుతున్నది. విద్యార్థులు అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణతని సాధిస్తారు. స్త్రీలకు చాలా దివ్యంగా ఉన్నది. మొత్తం మీద వీళ్ళకి ఈ సంవత్సరం చూస్తే చక్కనైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అష్టమ రాహు దోషం పోవడానికి మంగళవారం నియమం పాటించి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయంలో అభిషేకం చేయించుకోండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.